మధ్య రాస్తాడు ఓకే కొంచెం కొంచెం జరిగితే జరిగిననుకోండి అన్నది ఇంకోటి రాయండి చెప్పండి మనం మాట్లాడేవాడు తెలుగు నాటకరంగ దినోత్సవం తెలుగు నాటకరంగ దినోత్సవం వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలుగు నాటక దినోత్సవం వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలుగు నాటక దినోత్సవం వర్ధిల్లాలి తెలుగు నాటకరంగ దినోత్సవం వర్ధిల్లాలి కందుకూరి వీరేశలింగం జిందాబాద్ స్టార్ట్ అయితే ఈనాడు మనకు కందుకూరి వీరేశలింగం మంత్రి గారి జయంతి సందర్భంగా మనకు ఎంతో ఆనందంగా చేస్తుంది ఆయన చేసే పనులు. ఆయన ఏమన్నా మనకు అసలు కళాకారులు అంటేనే గ్రంథకళలకు ప్రవేశం ఉంటేనే కళాకారులు అవుతుంది. ప్రతి కళాకారునికి గ్రంథకళలో ప్రవేశం ఉండాలి. గ్రంథకళలు అంటే ఏంటి? శిల్పము, సాహిత్యము, గానము, నృత్యము, నాటకం ఇవన్నీ గ్రంథకళలు. ఆఖరికి మేకప్ కూడా వస్తుంది. అయితే ఇవన్నీ స్టేజీ నాటకాలు. అయితే స్టేజీ నాటకాలను ఫస్ట్ గుర్తించింది ఈ కందుకూరి వీరేశలింగం మంత్రి. మనకు తెలుగు సాహిత్యము, తర్వాత నాటకము, పద్యనాటకము అంటే నవలా ప్రక్రియ, తర్వాత స్వీయ చరిత్ర, ఈ విధంగా మన తెలుగులో అన్ని ప్రక్రియలు ఏవైతే కథనికలు, కథలు, నాటికలు ఇవన్నీ ప్రక్రియలు ఫస్ట్ మన కందుకూరి వీరేశలింగం మంత్రి గారే సృష్టించారు. ఆ పద్ధతిలోనే ఆ నాటక ప్రక్రియలోనే ఆ మాట్లాడేదామని ఇప్పుడు అన్ని నాటకాలు వచ్చినాయి. నాటకాలు రాసిన ఆ నాటకాలే మనం కళాకారులకి మనకు భిక్ష అనుకోండి. ఆ భిక్షనే తీసుకొని మనం అందరికీ పంచుకొని ఇలా నాటకాలు ఆడుతున్నాం. మనం సాహిత్యం ఈ నాటకాలందరి సమీక్షించుకొని ఆ నాటకానికి జీవం వస్తుంది. అయితే ఈ నాటకాల్లో కూడా ప్రతి కళాకారుడు జీవించాలి. జీవించి ఈ సమాజానికి ఒక హితబోధ చేయాలి. ఆ హితబోధ చేసే నాటకాలే నాటకాలు. అయితే ఇటువంటి నాటకాలు మీకు చాలా వస్తున్నాయి. మనకు అంతకుముందు పౌరాణికాలు ఉన్నాయి. ఆ పౌరాణిక కాదు ఈసారి చేసింది కందుకూరి వీరేశలింగం మంత్రి గారు. సాంఘిక నవలలు, సాంఘిక నాటకాలు, సాంఘిక కథలు ఇవి సమాజాన్ని ఉద్ధరించాలి. అటువంటి కవులే రావాలని ఉద్దేశంతో ఈసారి ఫస్ట్ తెలుగు ప్రక్రియలో మొదలుపెట్టింది. అందుకే వారికి మనం పెద్ద వందనాలను సమర్పిస్తూ వారి పుట్టినరోజు జయంతి సందర్భంగా మనం కళాకారుల ఉత్సవం చేసుకున్నాము. ఈ నాటక ఉత్సవాలే చేసుకోవడం కాదు, ఈ ప్రతి నాటకాన్ని మనం ఒక నాటకంగా తీర్చిదిద్ది మనం కళాకారులంతా సమిష్టిగా నాటకాలు వేయాలి. ఆ నాటకాలు వేస్తే సామాజిక అభివృద్ధి, సాహిత్య అభివృద్ధి, తర్వాత ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో డెవలప్ అవుతుంది సమాజం. అటువంటి సమాజాన్ని ఉద్ధరించడానికే ఈ నాటకాల ప్రక్రియ మనం తీసుకున్నాం. అందరూ కలిసి ఉండి ఇక ముందు చాలా కష్టంగా, అంత ఇష్టంగా ఎందుకంటే ప్రతి నాటకానికి ఈ లలిత కళలు అన్నీ ఉపయోగపడుతుంది. ఆ అందరు కలిస్తేనే నాటకం అవుతుంది. ఆ నాటకాన్ని తీసుకుంటూ క్రమశిక్షణ పద్ధతిలో నాటకాలు నేర్చుకుని సమాజం ఉద్ధరించాలని ఈనాడు శివరం చేద్దాం, అందరూ కలిసి ఉందాం. ఈ అవకాశం మన కళాకారులందరూ సురక్షితంగా నటించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇప్పుడు కొడినాల మండల కేంద్రంలో కందుకూరి వీరేశలింగం పుట్టినరోజు సందర్భంగా తారక రామ కళానిలయం ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం
పూలమాలను వేసి వారి చేసిన సేవలను కొనియాడడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కనుమరుగవుతున్నటువంటి నాటక రంగానికి ముందు తీసుకువచ్చిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి మండల కేంద్రంలో ఈ విధంగా ప్రజలందరికీ తెలియడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా యొక్క తారకరామ కళానిలయము ప్రతి సంవత్సరం కూడా ఈ నాటక రంగ దినోత్సవం జరుపుకుంటున్నాము. అదేవిధంగా హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో కూడా మన నాటకము వేయడం జరుగుతుంది. నాటకం వేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ముందు ఉన్న కళాకారులను వెలికి తీసి మరి అందరూ కూడా ముందుండి ఇప్పుడు డాక్టర్ పి తిరుపతి జూనియర్ లెక్చరర్ గారు మాట్లాడవలసిందిగా ఈరోజు తారకరామ కళానిలయం కొడిమేళ వారి ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొడిమేళ నాటక రంగ కళానిలయం ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నాటకం అంటేనే ఒక వేదిక. ఆ వేదిక మీద నుండి సమాజాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. మన తెలుగు ప్రాంతంలో ప్రాచీన కాలం నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలలో నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఈ ఎనలేని సేవ చేసిన రంగం ఏదైనా ఉన్నదంటే అది నాటక రంగం అని చెప్పవచ్చు. మరి నాటకాలు వేసేవారంటే రంగులు పూసుకొని ఎగిరేటువంటి వాళ్ళు కాదు, ఈ సమాజంలో నకిలీ రంగులను బయట పెట్టేటువంటి కళాకారులుగా ఈ సందర్భంగా వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క కళాకారులను నేటి సమాజంలో గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఈ నాటక రంగం యొక్క కళాకారులైనా కూడా వారి యొక్క కళను నేటి యువతకు అందించవలసినటువంటి బాధ్యత కూడా వాళ్ళపైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకున్నటువంటి ప్రతి పెద్దలకు కొడిమేళ పెద్దలందరికీ కూడా తర్వాత కళాకారులకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏర్పాటు చేసిన నాటక రంగ దినోత్సవం సందర్భంగా మన కొడిమ్యాల తొలి సినీ నిర్మాత నిజాం రాజన్న గారు నాటక కళారంగ వయోవృద్ధులు అనుకోవచ్చు. ఎన్నో సంవత్సరాల ఈరోజు రంగస్థల కళా దినోత్సవం సందర్భంగా మనం ఈ రోజును స్నానం చేసుకుంటాను. ఎందుకు అంటే వీరేశలింగం పంతులు గారు ఆయన కన్యాశుల్కం అనే నాటకాన్ని రచించి అందులో వేషం వేసి మన కళాకారులకు ఈ రంగస్థలానికి ఉద్భవించిన మొదటి వ్యక్తి వీరేశలింగం పంతులు. వారి చిరస్మరణి ఇప్పటికీ వారికి రుణపడి ఉంటాం. ఈ కళాకారుల రంగస్థల కళాకారుల దినోత్సవం వర్ధిల్లాలి. ప్రోత్సహిస్తున్నందుకు పెద్ద